తుఫాను హెచ్చరికలతో అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టామని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో 90 కిలోమీటర్ల పరిధిలో సముద్ర తీర ప్రాంతం ఉందని ప్రతి 3 కిలోమీటర్లకు ఒక వాచ్ పాయింట్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్లు చెప్పారు. ఈ నెల 28, 29 తేదీల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. Predictions prakaram 28th evening, late evening, so 5 p.m. to 7 p.m. or 8 p.m. అది ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. నియర్ బై అరౌండ్ కాకినాడ జోన్ లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందని ఐఎండీ నుంచి ప్రెడిక్షన్స్ వచ్చాయి. 100 to 120 కిలోమీటర్స్ పర్ అవర్ వెలాసిటీతో విండ్స్ బ్లో అయ్యే ఛాన్సెస్ ఉంది చెప్పి వచ్చింది. సో దీనిలో భాగంగా ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోనసీమ నుంచి టోటల్ గా ఆల్ ఫీల్డ్ ఫంక్షనరీస్ ని అలర్ట్ చేయడం జరిగింది. జిల్లాకి ఒక 90 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది. అందులో భాగంగా మనకి కోస్ట్ లైన్ నుంచి ఒక 10 to 15 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న హ్యాబిటేషన్స్ చూసుకుంటే మనకి దగ్గర ఒక 34 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఈ హ్యాబిటేషన్స్ అన్నింటిలో కూడా ఎక్స్ట్రా ఫోర్స్ ని డిప్లాయ్ చేసి అక్కడ ఎక్స్ట్రా మ్యాన్ పవర్ ని డిప్లాయ్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం. ఆల్రెడీ ఫీల్డ్ అఫీషియల్స్ అందరూ, కాన్స్టిట్యుయెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అలర్ట్ గా ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ జస్ట్ మెన్షన్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో నెక్స్ట్ 2-3 డేస్ ఎవరైతే మన జిల్లాలో ట్రావెలింగ్ ఎవరైతే అన్నెసరీగా ట్రావెల్ చేయకండి. దయచేసి ఈ నెక్స్ట్ 2 డేస్ విండ్ వెలాసిటీస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ 2 to 3 డేస్ పిల్లలకు కూడా స్కూల్స్ కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరిగింది. అవుట్ ఫాల్ స్లూయిస్ అన్ని కూడా కంప్లీట్ గా ఓపెన్ చేయడం జరిగింది. సో దట్ అక్కడ ఎక్సెస్ రెయిన్ ఫాల్ ఉన్నా కూడా వాటర్ ఇమ్మీడియట్ గా రివర్ లోకి డ్రైన్ అవ్వడానికి.